ఆలోచనలు అన్ప్లగ్కి స్వాగతం. మన మాటల్లో మన ఆలోచనల్ని, మన అనుభవాల్ని పంచుకుందాం. ఈ మధ్య ఇక్కడ ఒక ఫ్రెండ్ ఫర్ ద కాన్వర్సేషన్ మా ఫ్రెండ్ పేరు స్మిత అనుకుందాం. వాళ్ళ హస్బెండ్కి ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ అయ్యి కార్ మొత్తం స్క్రాప్ అయిపోయింది. దాంతోపాటు లీగల్ ఇష్యూస్, కోర్ట్ కేస్, పెనాల్టీస్, చాలా గందరగోళం అయింది. తను ఆ యాక్సిడెంట్ గురించి చెప్పగానే నేను ఇమీడియట్గా అన్నది, యు ఆర్ సో బ్లెస్డ్ అండ్ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఇంత మేజర్ యాక్సిడెంట్ జరిగినా మీ హస్బెండ్కి ఒక చిన్న స్క్రాచ్ కూడా కాలేదు, పైగా ఇంకెవరికి ఏమీ అవ్వలేదు. లేకుంటే ఓ మై గాడ్, ఆ ఊహే భయమేసింది. మా ఆయన ఎన్నో రోజుల మేనిఫెస్టేషన్ టెస్లా కొనాలని అంత ఇష్టపడి కొంటే అది కాస్త ఇలా అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం ఫినాన్షియల్గా సెటిల్ అవుతున్నాం. వీ హ్యావ్ బిగ్ ప్లాన్స్ అహెడ్. బట్ ఈ ఇన్సిడెంట్తో అన్నీ చెల్లాచెదురైపోయాయి. ఇన్ని రోజులు మేము పడ్డ స్ట్రగుల్స్ అన్నీ వేస్ట్ అయ్యి మళ్ళీ స్క్వైర్ వన్కి వచ్చాం అని చాలా బాధపడింది. అప్పుడు తన లైఫ్లో అప్పటిదాకా జరిగిన అన్ని విషయాల్ని గుర్తు తెచ్చుకొని, అఫ్కోర్స్ నాట్ సో గుడ్ మెమరీస్ని, తను చాలా డిప్రెస్ అయిపోయింది. మేనిఫెస్టేషన్ ఇప్పుడు ఈ టర్మ్ బాగా పాపులర్. మనం కావాలనుకున్నది సాధించేంత వరకు విజువలైజ్ చేయడం, పేపర్లో రాయడం, ఇలా ఏవో పద్ధతులు. ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ చేయండి, బోల్డ్ మెథడ్ సజెస్ట్ చేస్తుంది. బట్ ఆల్మోస్ట్ డీకేడ్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పేది, ఐఎమ్ మేనిఫెస్టింగ్ దిస్ అండ్ దట్ అని. ఒకరోజు తనని అడిగా అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అని. తను ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. వీకెండ్ బిర్యానీ తినాలనిపిస్తే ఆ స్మెల్, తిన్నాక చేతి గుమాళింపు అండ్ ఆ టేస్ట్ని యాజ్ ఇట్ ఈస్ ఊహించుకోవడం అని ఏదో ఫన్నీగా చెప్పుకొచ్చింది. నాకు ఈ మేనిఫెస్టేషన్స్ గురించి తెలీదు. నా సంకల్పం ఎంత బలంగా ఉన్నా, ప్రయత్నం ఎంత గట్టిగా ఉన్నా, నేను ప్లాన్ చేసిన పెద్దగా జరగలేదు. ఇలా చెప్తూ స్మితతో, నాకు మేనిఫెస్టేషన్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. మనం కొన్ని గోల్స్ పెట్టుకుంటాం లైఫ్లో, వాటికి ట్రై చేస్తాం. బట్ అవి కాస్త జరగకపోతే, మరి మనకి నచ్చనివి జరిగితే, అప్పటిదాకా జరిగిన అన్ప్లెజెంట్ వాటిని తలుచుకుంటూ బాధపడతాం. అదే సంతోషం వస్తే మనకి జరిగిన మంచిని పెద్దగా గుర్తు చేసుకోం. సో ట్రై టు షిఫ్ట్ యువర్ ఫోకస్. ఇప్పటిదాకా జరిగిన మంచి, పైగా ఈ యాక్సిడెంట్లో మీకు జరిగిన మంచిని తలుచుకో. యూ విల్ ఫీల్ బెటర్. అంతేకాక అది ఎంత పెద్ద బ్లెస్సింగో నీకు అర్థమవుతుంది అని చెప్పాను. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు ఎన్ని అడ్వైసెస్ ఇచ్చినా మన బుర్రకెక్కవు. పైపెచ్చు అన్నీ బాగానే మాట్లాడుతోంది, తను ఈ సిచ్యువేషన్లో లేదుగా అని అనిపిస్తుంది మనకి. ఇది టోటలీ కామన్. బట్ నా ఎక్స్పీరియన్స్తో నేను నమ్మేది ఒకటే, యూనివర్స్ నోస్ వాట్ వీ నీడ్. అది ఒక ప్లాన్ ప్రకారం మనం నడిపిస్తున్నప్పుడు వై ఇంటర్ఫియర్ అండ్ మేనిఫెస్ట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అలైన్డ్ విత్ అవర్ లైఫ్ అన్నదే. మనం అందరం లైఫ్లో కొన్నిటికి ఆశపడతాం, కొన్ని జరుగుతాయి, చాలా జరగవు. సో డీలా పడ్డం కామన్. నాకు ఇలాంటి ఎపిసోడ్స్ అయితే చాలా కామన్. రీసెంట్గా నేను డెవలప్ చేసుకున్న ఒక హ్యాబిట్, ప్రతిరోజు పడుకోబోయే ముందు ఆ రోజు నేను థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యే విషయాలు. మన ఇష్టం ఎన్నన్నా రాసుకోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక్క విషయం అయినా డెఫినెట్గా రాయాలి. ఇట్ కెన్ బి సింపుల్. అలా చల్లగాలికి తిరగడం, మన వాళ్ళతో కలిసి భోంచేయడం, లేదా ఆదమర్చి మధ్యాహ్నం 1 గంట నిద్రపోవడం, ప్రశాంతంగా కూర్చుని టీవీలో మనకి నచ్చిన సినిమాని చూడడం. మనకు తెలియదు కానీ ఇవన్నీ ఈ బిజీ లైఫ్లో మనకు దొరికే లగ్జరీస్. అండ్ చాలామందితో కంపేర్ చేస్తే ఇలాంటి విషయాలు మనకి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్. ఇలా ఒక 1 మంత్ ట్రై చేయండి. మీకు డెఫినెట్గా లైఫ్లో ఏదో సాధించామనే సంతృప్తి దొరుకుతుంది. ఒక పెద్ద విషయం గురించి పరిగెడుతూ మనకు రోజువారీ జరిగే మంచి విషయాల్ని మనం గుర్తించట్లేదు. ఇన్స్టెడ్ ఆ పెద్ద గోల్ అచీవ్ అవ్వకపోతే అప్పటిదాకా మన లైఫ్ ఒక టోటల్ వేస్ట్ అని ఫీల్ అవుతాం. అలాంటి సిచ్యువేషన్లో మీరు రాసిన ఈ బుక్ను ఓపెన్ చేసి ఒక 4 పేజీలను చదవండి. మీరు లైఫ్లో ఎంత దూరం ట్రావెల్ చేశారో, ఎన్ని అచీవ్ చేశారో గుర్తొస్తుంది. ఒక కొత్త ఉత్తేజం, మనం అనుకున్న దిశగా అడుగు వేయగలం అన్న నమ్మకం మళ్ళీ పుంజుకుంటుంది. నా ఆలోచన చాలా సింపుల్. డ్రీమ్ బిగ్ అండ్ స్ట్రైవ్ ఫర్ ఇట్. బట్ రిమెంబర్, దెర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ ఇన్ లైఫ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్, ఈవెన్ ఇఫ్ ద డ్రీమ్ డజంట్ టర్న్ ఇన్ టు రియాలిటీ. ఇక సెలవు మరి. ఆలోచనలు అన్ప్లగ్లో మళ్ళీ కలుద్దాం.